హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము గోంగూర కూర చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: గోంగూర 3 కట్టలు మీడియం సైజ్వి, 8 నుంచి 10 మీడియం సైజ్ ఆనియన్స్, 3 రకాల పోపు దినుసులు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, సాల్ట్ తగినంత, పసుపు 1 చెంచా, 1 చెంచా కారపొడి, ½ టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 8 వెల్లుల్లి రెబ్బలు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిందో లేదో తెలుసుకోవడానికి 2 ఎండుమిరపకాయలు వేశాను. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు. గోంగూరతో గోంగూర కూర కాకుండా మనం గోంగూర పప్పు కూడా చేసుకోవచ్చండి. కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, శనగపప్పుతో కూడా మనం గోంగూర పప్పు చేసుకోవచ్చండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. తగినంత ఉప్పు. తొందరగా మగ్గడానికి కుక్కర్పై మూత పెట్టి దాని మీద కొద్దిగా నీరు పోసి ఉంచాలండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పసుపు, కారం ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ ఇలా మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గోంగూర వేసుకోవాలి. ఇలా మొత్తం వేశాక లైట్గా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి దాదాపు 2 విజిల్ వచ్చే వరకు ఉంచాలండి. ఎంతో నోరూరించి గోంగూర కూర రెడీ. ఇలా మీరు కూడా రెడీ చేసుకొని మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయగలరు. మరి సరికొత్త వీడియోలో కలుసుకుందాం. బాయ్.